హలో ఎవ్రీవన్, ఈ రోజు టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. మనం చాలా వీడియోస్లో అయితేనేమి చాలా వ్యక్తుల నుంచి అయితేనేమి టైం ఎలా స్పెండ్ చేయాలి అలా స్పెండ్ చేయాలని చెప్తూ ఉంటారు. కానీ మనం మన టైంని ఎలా మేనేజ్ చేసుకున్నా సరే కొన్ని విషయాలకు మాత్రం తప్పనిసరిగా కేటాయించాలి. అవి ఏంటంటే, మనం వర్క్ చేస్తున్నా లేదా చదువుతున్నా సరే మన గురించి మనం కొత్తగా ఆలోచించడానికి కొత్తగా నేర్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా టైం కేటాయించాలి. మనల్ని ఎంతగానో ఇష్టపడే ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మనల్ని ఎంతగానో ఇష్టపడే కొంతమంది ఫ్రెండ్స్ కోసం టైం కేటాయించాలి. నెక్స్ట్ పుస్తకాలు చదవడానికి కేటాయించాలి. జ్ఞానాన్ని పెంచుకున్న సభలు సమావేశాలకి ఖచ్చితంగా మనం హాజరవ్వాలి. నెక్స్ట్ రిలాక్సేషన్ కోసం నిత్యం కూడా కొంచెం టైం కేటాయించాలి. తర్వాత మన బాడీ ఫిట్నెస్ కోసం మనం ఎక్సర్సైజ్ కోసం కొంత టైం కేటాయించాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.